దేవుడిని నమ్మిన జీవితం ఎందుకు ఇలానే ఉంటుంది? బలమైన వాళ్ళ జీవితమే ఎందుకు ఎక్కువ పరీక్షలు ఎదుర్కొంటుంది? వెల్కమ్ టు తారామృతం. ఒక విషయం గమనించారా? ఎప్పుడూ మంచిగా ఉండేవాళ్ళే ఎక్కువ బాధపడతారు. హార్డ్ వర్క్ చేసేవాళ్ళే లేట్‌గా సక్సెస్ అవుతారు. అవునంటారా? కాదా? అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. నేను బలహీనుడినా? లేదా దేవుడు నన్నే పరీక్షిస్తున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం మన జీవితాల్లో లేదు. మన ఇతిహాసాల్లో ఉంది. మన లైఫ్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందో మీకు తెలుసా? అది మనల్ని బ్లేమ్ చేస్తుంది. నాలో ఏదో తక్కువ, నేను అన్‌లక్కీ, నా ఫేట్ ఇంతే. ఇది వీక్‌నెస్ కాదు. ఇది సైకాలజీ. ఎందుకంటే బ్రెయిన్ చేంజ్‌ని భయపడుతుంది. కంఫర్ట్ జోన్‌ను వదలాలంటే ఒక షాక్ కావాలి. ఆ షాక్ పేరే సమస్య. రాముడు పుట్టినప్పుడే రాజవ్వాలి. కానీ అడవికి వెళ్ళాడు. సీతను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. దీని వెనుక ఉన్న సైకాలజీ యాంగిల్‌లో చూసినప్పుడు రాముడికి స్ట్రెంత్ రావాలంటే, లీడర్‌షిప్ రావాలంటే, ప్రజల బాధ అర్థం కావాలంటే సుఖం సరిపోదు. అందుకే రాముడి జీవితం ట్రైనింగ్ పీరియడ్ అయింది. పాండవులను చూడండి. పాండవులు ధర్మం పాటించారు. అయినా వాళ్ళే అడవికెళ్లారు. దుర్యోధనుడు అన్యాయం చేశాడు కానీ సుఖంగా ఉన్నాడు. ఇది అన్‌ఫెయిర్ అనిపిస్తుంది కదా! కానీ సైకాలజీ చెప్తుంది బాధపడినవాడు ఆలోచించగలడు, మారగలడు, నాయకుడిగా తయారవుతాడు. అందుకే యుద్ధం వచ్చినప్పుడు నిలబడింది పాండవులే. దేవుడు బలహీనుడిని పరీక్షించడు. పరీక్షలు వచ్చినవాడే బలమైనవాడు. లైఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పనిష్మెంట్. దే ఆర్ ప్రమోషన్ టెస్ట్. అందుకే నువ్వు సఫర్ అవుతున్నావంటే నీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. నీ జీవితం ఇలానే ఉంది. నీ మీద నీకే డౌట్ వస్తే రాముడు అడవిలో ఉన్న రోజులు గుర్తుపెట్టుకో. పాండవులు వనవాసంలో ఉన్న రోజులు గుర్తుపెట్టుకో. నీ బాధ నీ వీక్‌నెస్ కాదు. నీ ప్రిపరేషన్. దేవుడు నీతో గేమ్ ఆడటం లేదు. నిన్ను తయారు చేస్తున్నాడు. ఎక్కువ పరీక్షలు ఎదుర్కొంటున్నావంటే నీ మీద దేవుడికి నమ్మకం ఎక్కువ.